పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారు. ఓజీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఓజీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ స్టిల్స్, పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్, పవన్ కళ్యాణ్ స్టైల్స్ ఒక నూతన హంగులతో అయితే మాత్రం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మిలీనియమ్స్ వ్యూస్ పైగా ప్రస్తుతం యూట్యూబ్ లో ఒక ట్రెండ్ సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి జనసేన కార్యకర్తలు, అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్ యావత్ భారతదేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఆ వీడియోను వారి వాట్సాప్ కి సంబంధించిన స్టేటస్ లో పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీకి సంబంధించిన అప్డేట్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం సందడి చేసుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం ఏపీ తెలంగాణలో కాదు, దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓజీకి సంబంధించి ఓజీతో పాటు హరిహర వీరమల్ల షూటింగ్లు దాదాపుగా రెండు సినిమాలు కూడా దాదాపుగా సినిమా పూర్తయిన పరిస్థితి నెలకొంది. అయితే కాస్త భాగాలు మాత్రం 2 షూటింగ్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఓజీకి సంబంధించి 6 పాటలు కూడా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిత్రీకరించినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ రెండింటికి కూడా సైన్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ షూటింగ్ త్వరగతిగానే పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన రాష్ట్రంలో బిజీ షెడ్యూల్ నేపథ్యంలో షూటింగ్ లోకి వెళ్ళలేకపోతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఒక మంత్రిగా ఆయన ఉన్న పరిస్థితి ఏపీలో ఉంది. ఇలాంటి తరుణంలో గతంలోనే ఆయన ఈ 2 సినిమాలకి కూడా ఆయన సైన్ చేసి ఉన్నారు. హరిహర వీరమలతో పాటు ఓజీ సినిమాలకు సంబంధించి సైన్ చేసి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా ఎంత అభిమానులు చూసినా సినిమా తెరపై చూస్తే ఆ ఆనందం వేరంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. నిజానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కి సినిమా పరంగా ఉన్న క్రేజ్ అయితే నెంబర్ 1 అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంటారు థియేటర్ వద్ద. పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే పూనకాల మాదిరిగా థియేటర్ దగ్గర పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అయితే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా రాకపోవడంతో తన అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఓజీకి సంబంధించిన ఒక టీజర్, పవన్ కళ్యాణ్ ఒక కారులో దిగుతూ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని చాలా స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ అయితే కనిపిస్తున్నారు. స్పెక్ట్స్ పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకి వెళ్తున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఓజీకి సంబంధించి కొద్ది భాగం మాత్రమే సినిమా షూటింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్నారా, లేకపోతే ఇందుకు సంబంధించిన టీజర్, సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ గానీ, యంత్రాంగం గానీ, ఈ సినిమాకి సంబంధించిన టీం గానీ రిలీజ్ చేసిందా అన్నది తెలియాల్సింది. అయితే కాసేపటి కింద రిలీజ్ అయిన ఈ టీజర్ అయితే మాత్రం ఓజీ ఆ వీడియోలో క్లైమాక్స్ లో కూడా ఓజీ అనే మ్యూజిక్ తో ఎండ్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించిన అప్డేట్ మళ్ళా అభిమానులకు ఇచ్చే విధంగా అయితే మాత్రం ఈ సినిమాకి సంబంధించిన సంస్థ అయితే మాత్రం వీడియో రిలీజ్ చేసింది. ఒక రకంగా దాదాపుగా రిలీజ్ చేసిన వీడియో అనేది కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఒక పూనకాలు వచ్చే విధంగా అయితే మాత్రం ఈ టీజర్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గతంలోనే ఈ సినిమా దాదాపుగా పూర్తవలసిన అవసరం ఉంది. గతంలో కూడా విజయవాడ అంటే అమరావతికి సంబంధించి విజయవాడలో కూడా ఒక సెట్ వేసి అక్కడ హరిహర వీరమల్లు, అదేవిధంగా ఈ ఓజీకి సంబంధించిన సినిమా షూటింగ్ షెట్ వేసి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్ గా ఉన్నారు. ఏపీకి సంబంధించి అనేక పరిణామాలు, సమస్యలు కావచ్చు, ఆయన పొలిటికల్ గా ఉన్న నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆయన అంత బిజీ షెడ్యూల్ గా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక పక్క దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సినీ ఆర్టిస్టులు కావచ్చు, పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారా అన్నది ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకసారి డేట్ ఇచ్చినప్పటికీ కూడా అదే డేట్ లో ఏపీకి సంబంధించి ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో వెళ్ళలేని పరిస్థితులు కూడా ఆయనకి ఎదురయ్యే అవకాశాలు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఓజీకి సంబంధించిన టీజర్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాదాపుగా ఓజీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోతుంది. త్వరలోనే ఓజీ అనేది రిలీజ్ అవుతుందంటూ కూడా ప్రచారం ఏపీ తెలంగాణలో అయితే జోరుగా సాగుతుంది. మరి కొద్దిసేపటి కిందట రిలీజ్ చేసిన ఈ ఓజీ టీజర్ అయితే మాత్రం తెలుగు తెరపై ఒక సందడి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్క ఏపీ తెలంగాణ కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు పలువురు కూడా పెద్ద ఎత్తున ఇవి వాట్సాప్ స్టేటస్ చేసుకుని పండుగ చేసుకుంటున్నారు. ఈ ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా అభిమానులు పేర్కొంటున్నారు.